శివరాత్రి ఎలా జరుపుకుంటారు? పూజా విధానం ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. శివరాత్రి రోజున భక్తులు ఉదయం నుంచే శుద్ధి చేసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో నదీ స్నానం చేస్తారు. ఇంటి దగ్గర ఉంటే సాధారణ స్నానం చేసి శివనామం చెప్పుకుంటూ రోజంతా ఉపవాసం ఉంటారు. శివరాత్రి రోజున తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు: ఉపవాసం, బిల్వపత్రం, అభిషేకం, రుద్రాభిషేకం, జాగరణ, 4 ప్రహర పూజ. ఉపవాసం అంటే ఆకలితో ఉండటం కాదు. ఉపవాసం అంటే ఇంద్రియాలపై నియంత్రణ. ఉపవాసం అంటే తక్కువ మాట్లాడటం, కోపం రాకుండా చూసుకోవటం, అబద్ధం చెప్పకుండా ఉండటం, ఇతరులపై ద్వేషం పెట్టుకోకుండా ఉండటం. ఇవన్నీ ఉపవాసంలో భాగమే. తీసుకునేదాన్ని అంటే అమ్మగారు ఎక్కడ తీసుకుంటారు? అమ్మగారు అడుగుతానమ్మా. అమ్మగారు ఎక్కడ తీసుకుంటారు? శివరాత్రి అంటే తప్పక తెలుసుకోవాల్సింది బిల్వపత్రం గురించి. బిల్వ ఆకులు శివుడికి చాలా ప్రియమైనవి. బిల్వపత్రం ఎందుకు అంటే మన సాంప్రదాయంలో అది శుద్ధిని సూచిస్తుంది. బిల్వపత్రం పెట్టేటప్పుడు కూడా ఒక నియమం ఉంది. ఆకులు చింపకుండా శుద్ధిగా సమర్పించాలి. శివరాత్రి రోజు చేసే అభిషేకం అతి ముఖ్యమైనది. శివుడికి అభిషేకం అంటే నీరు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చందనం, గంధం వీటితో శివలింగాన్ని అభిషేకించటం. ఇక్కడ శివుడికి స్నానం చేయటం అనే భావం కాదు. ఇది ఒక మనసు శుద్ధి ప్రక్రియ. నీరు అంటే శాంతి, పాలు అంటే పవిత్రత, తేనె అంటే మధురత్వం, నెయ్యి అంటే తేజస్సు, చందనం అంటే చల్లదనం. అంటే మన జీవితంలో ఇవన్నీ రావాలి. శివరాత్రి రోజు తెలుసుకోవాల్సింది 4 ప్రహర పూజ గురించి. శివరాత్రిని రాత్రిని 4 భాగాలుగా విభజిస్తారు. ప్రతి ప్రహారంలో శివుడికి పూజ చేస్తారు. ఇదెందుకంటే మన జీవితంలో ప్రతి దశలో శివుడు ఉండాలి అనే భావం. శివరాత్రి రోజున భక్తులు పాటించాల్సిన నియమాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. శివరాత్రి అంటే ఒక రోజు పూజ కాదు, ఒక రోజు ప్రమాణం. శివరాత్రి రోజున భక్తులు పాటించే ముఖ్య నియమాలు: ఉపవాసం పాటించాలి అంటే తినకపోవటం కాదు, నియంత్రణ పాటించాలి అని అర్థం. మాంసాహారం, మద్యం, పొగాకు పూర్తిగా దూరంగా ఉండాలి. కోపం, అబద్ధం, దూషణకు దూరంగా ఉండాలి. ఇతరులను బాధ పెట్టకుండా ఉండాలి. శివనామం జపం చేయాలి, జాగరణ చేయాలి, రుద్రం, శివపురాణం వినాలి. ఇంకో ముఖ్యమైన నియమం: శివరాత్రి రోజున ఎవరి మీదైనా కోపం పెట్టుకొని పూజ చేస్తే అది పూజ కాదు, అది కేవలం ఆచారం మాత్రమే అవుతుంది.
శివరాత్రి జాగరణ చేస్తే వచ్చే ఫలితాలేంటని చాలామంది అడుగుతుంటారు. జాగరణ చేస్తే నిజంగా ఫలితం ఉంటుందా? మన సాంప్రదాయంలో దీనికి 2 రకాల సమాధానాలున్నాయి. ఆధ్యాత్మిక ఫలితం వస్తుంది అంటే భక్తిపరంగా జాగరణ చేస్తే పాపాలు తగ్గుతాయి, మనసు శుద్ధి అవుతుంది, శివ అనుగ్రహం లభిస్తుంది, భక్తికి బలం పెరుగుతుంది, జీవితంలో అడ్డంకులు తగ్గుతాయి అని విశ్వాసం కలుగుతుంది. చూడండి మానసిక లేదా ప్రాక్టికల్ ఫలితం అంటే సాధారణ మనిషి పరంగా ఆలోచిస్తే మనలో నియంత్రణ పెరుగుతుంది, ధ్యానం అలవాటవుతుంది, ఓపిక పెరుగుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, మనసు స్థిరపడుతుంది. అంటే జాగరణ ఒక రాత్రి మేల్కొనడం మాత్రమే కాదు, మన జీవితాన్ని మేల్కొల్పే ప్రయత్నం. శివరాత్రి సందేశం: శివుడు అంటే మార్పు. శివుడి చేతిలో డమరుకం ఉంటుంది, అది సృష్టిని సూచిస్తుంది. శివుడి చేతిలో త్రిశూలం ఉంటుంది, అది 3 గుణాల నియంత్రణను సూచిస్తుంది: సత్వం, రజసం, తమసం. శివుడి మెడలో నాగం ఉంటుంది, అది భయాన్ని జయించిన గుర్తు. శివుడి నుదుటిపై చంద్రుడు ఉంటాడు, అది చల్లదనం, నియంత్రణ సూచిస్తుంది. శివుడి 3వ కన్ను ఉంటుంది, అది జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. అంటే శివుడు ఒక దేవుడు కాదు, ఒక లైఫ్ మోడల్. శివరాత్రి రాత్రి ఆలయాల్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. భగవాన్ ప్రమథాధిపః మృత్యుంజయ సూక్ష్మ